నిన్న చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా 1వ తారీఖు ప్రజలకు ఒక నాటకాన్ని చూపించి రక్తి కట్టించాలనే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా నిన్నటి నాటకంలో ఆయన ప్రదర్శించిన సందర్భాల్లో మరి స్క్రిప్ట్ ఇచ్చిన వారా లేదా షూట్ చేసిన వారా జాగ్రత్తలు తీసుకోవడంలో లోపాలు చేశారని గమనించలేకపోయారా? నిన్న ఆయన తూనొచ్చారు. ఒక తాడెక్కి అంటే సెట్టుబల్లి సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని వారు సందర్శించారు. వెళ్లి ఆ కుటుంబం దగ్గర ఆయన అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రజలకు నాటకీయంగా ఈయన పనిచేస్తున్నాడు అని అనటానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఎవరైతే ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తి ఉన్నాడో ఆయన కళ్ళుగీత కార్మికుడు, చెట్టుబెల్లి సామాజిక వర్గం, లేదా గౌడ సామాజిక వర్గం. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, ఈయన నువ్వేం చేస్తావని. మీరే కదా వెళ్ళారు చెట్టుబెల్లి సామాజిక చెట్టెక్కి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వేం చేస్తావని ప్రశ్న. సరే ఆయన తాడెక్కుతానన్నాడు. నీ జీవనం ఎలా జరుగుతుందన్నారు. నాకు నెలకు ఒక 5,000 వస్తుంది, 5 తాళ్లు గీస్తానన్నాడు. కానీ తాళ్లు ప్రైవేటియా ప్రభుత్వాని అని ఒక ప్రశ్న వేశారు. ఆయన అందులో ఒకటి మర్చిపోయారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ తాటి వనాలన్నీ కొట్టేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వచ్చింది, తాళ్లు పెంచుకోవడానికి 5 ఎకరాల తాటి వనాల పెంపు కోసం తాటి తోపులు ఇస్తానని చెప్పారు. ఒక్క చోట ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ ఎలక్షన్ అయిపోయింది. 2099 ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానం అది. 99 ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానం తాటి తోపులు ఇస్తాననేటువంటిది ఎక్కడ అమలు చేయలేదు. కేవలం ఎవరైనా తాడి మీద పడిపోతే 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇక్కడ ఆయన చేసినటువంటి ఆయనకి ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ లో ఏం చేశారంటే ఆయన తాడెక్కించారు, తీసుకెళ్లి తాడి నుంచి కళ్ళు తీయించారు. అతను చెప్తున్నాడు, అయ్యా పొద్దున్నే ఎక్కుతాం, మధ్యాహ్నం ఎక్కుతాం, సాయంత్రం ఎక్కుతాం, పొద్దున్నే కళ్ళు తీస్తామని. సరే ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మధ్యాహ్నం అని కళ్ళు తీశాడు. సంతోషం. ఆయన టేస్ట్ చేశారు తాటి పాయితో, పుల్లగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సాధారణంగా కళ్ళు పొద్దున్నే తీస్తారు, అది సూర్యోదయానికి ముందు నీరా. కానీ మధ్యాహ్నం ఎడకళ్ళు అంటారు దాన్ని. ఈ ఎడకళ్ళు స్వీట్ గా ఉంటది. మీకు పుల్లగా ఉందన్నారు ఏంటి? ఎడకళ్ళు అనేది స్వీట్ ఉంటది, బాగా తీయగా ఉంటది. దాన్ని మీరే పుల్లగా ఉందని అన్నారు. అంటే ఇది అక్కడెక్కడో స్క్రిప్ట్ తేడా కనపడింది నాకైతే. సరే అతను చెప్తున్నాడు మేము 3 సార్లు అని. మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాం. అందుకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక గీత కార్మికుడి కష్టాలని అసెంబ్లీలో ప్రస్తావన చేసి గీత కార్మికుడు భార్య 3 సార్లు తన భర్త మృత్యుముఖాల్లోకి వెళ్తాడు, రక్షించు స్వామి అని తన మాంగళ్యాన్ని పట్టుకెళ్లి దేవుడి దగ్గర పెట్టుకుంటుంది. ఎలా మృత్యుముఖంలోకి వెళ్తాడంటే వాడు నడిచేటి పొదల్లో పాములు, తేళ్లు, చెట్టెక్కేటప్పుడు మోగు జారితే చచ్చిపోతాడు. పైకి వెళ్ళిన తర్వాత పోనీ విష సర్పాలు ఉండవా, విష జంతువులు ఉండవు, తాడేలు పాములు ఉంటాయి, తాడేలు జర్రులు ఉంటాయి, తాడేలు తేళ్లు ఉంటాయి. అదొక ప్రమాదం ఉంది. ఈ మధ్యలో దొంగలు పెడుతుంది. అంటే జీవనాన్ని గడపడానికి వేరే వృత్తిని ఎంచుకోలేక ఈ వృత్తిని చేస్తున్నారు. అసలు ఆ వృత్తిని నాశనం చేసింది ఎవరు? తమరే కదా సార్. ఎందుచేత గీత కార్మిక వృత్తి నాశనం అయ్యి కళ్ళుని కొనేవాడు లేక, తాగేవాడు లేక. అంటే 24/7 మీరు లిక్కర్ అందుబాటులో పెడితే కళ్ళు తాగేవాడు ఎవరున్నారండి? కళ్ళు తాగట్లేదు. అయినా మీరు 4,000 పెన్షన్ ఇచ్చారు. ఆ కుటుంబం దగ్గర నేను అడిగాను, చూశాను కూడా. ఆ కొడుకునో కూతురునో ఏదో ఉన్నతమైన విద్య చదివించాలని ప్రోత్సహిస్తారేమని. అది లేదు. మేము మీకు ఎక్కడానికి లేటెస్ట్ గా మోకరిచ్చామా అనేటువంటి మాట అన్నారు. అది కాదండి. మీరు మాట్లాడితే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు, కంప్యూటర్ యుగం అంటారు, ఈ దేశాన్ని నేనే మార్చారంటారు. ఏ గీత కార్మికుడు ఆ మార్పుకి అర్హుడు కాదా?
గీత కార్మికుడు కుటుంబంలో పుట్టిన ఒక పేదవాడు లేదా బాలుడు, పేదవాడు కాదు, గీత కార్మికుడు ఇంట పుట్టిన పిల్లవాడు యోగ్యతాకరమైనటువంటి జీవనం గడపడానికి అర్హుడు కాదని మీ ఉద్దేశమా? వాళ్ళని విద్యను అందించాలని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? 99లో మీ 96లో ముఖ్యమంత్రి, 99లో ముఖ్యమంత్రి వాళ్ళ జీవనాల్లో మార్పు తీసుకురావడానికి అయ్యో కుల వృత్తులన్నీ కూడా అంతరించిపోతున్నాయి, అంతరించిపోవడం కంటే ఎంక్రోచ్ అయిపోతున్నాయి. గీత కార్మిక వృత్తి ఈ ఫారెన్ లిక్కర్ ద్వారా, ఫారెన్ లిక్కర్ ఎప్పుడైతే ప్రభుత్వాలే నడపాలనుకున్నాయో ఈ గీత కార్మికుడు తాగేవాడు లేడు, క్లోజ్ అయిపోతున్నాడు కదా. సమాజంలో వాడి పట్ల ఆ కార్మిక వృత్తి చేసే వారి పట్ల సామాజికమైనటువంటి స్పృహ కూడా తగ్గిపోయింది. ఆ సందర్భంలో మీరు మొన్న నాకు అదే గుర్తొచ్చింది, మొన్న మత్స్యకారుడి ఇంటికి వెళ్ళారు, అక్కడేమో పొయ్యలు వేయించకుండా వంట చేశారు, ఇక్కడేమో ఎడకల్లు పుల్లగా ఉందన్నారు. మధ్యాహ్నం ఎడకల్లుని పుల్లగా ఉందని పొయ్యలు వేయించకుండా వంట చేసి బీసీలను మోసం చేయడం కదా సార్ ఇదంతా. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడమే కదండి. అంటే మీరు అక్కడ ఇల్లు లేదు, అతనికి సరే ఇల్లు ఉంది, ఇల్లు లేదు అంటే ఇక్కడ మీరు ఈ బీసీ వర్గాల్లో ఒక్కొక్క కులాన్ని ఎంచుకుంటున్నారు ఒక్కొక్క నెల డ్రామా కోసం. దానిలో మీ పాత్ర లేదా మీకు ఇచ్చినటువంటి డైరెక్షను, కానీ ఆ డైరెక్షన్ చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ జీవన స్థితి మీద అవగాహన లేదని అనడానికి నిన్నటిది ఒక ఉదాహరణ అని సందర్భంగా చెప్తూ, తూర్పుగోదావరి జిల్లా వచ్చిన సందర్భంలో మిమ్మల్ని సూటిగా ఈ సామాజిక వర్గం మీద ప్రేమతో వెళ్లారు కనుక మీరు ఈ సామాజిక వర్గం పట్ల ఎటువంటి భావనతో ఉన్నారో మా సామాజిక వర్గీయులకు తెలియారు కనుక మీరు ముఖ్యమంత్రిగా సెటిమల్లి సామాజిక వర్గానికి 2017లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 2017లో పితాని సత్యనారాయణ మంత్రి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక మంత్రి ఇచ్చారు. ఇక మిగతా చూసుకున్నట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాన్ని ఎలా చూడాలనుకున్నాడంటే గీసుకునేవాడిగా చూడాలనుకోలేదు. రాజ్యసభకు పంపించాడు, రాజ్యసభలో ఈ కులాల వాణిని వినిపించాడు. ఇప్పుడు ఆ సభ రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుంది. ఈ కులానికి మీరు కేటాయిస్తున్నారా లేదా? సెట్టిపల్లి సామాజిక వర్గం తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో అధికులుగా ఉన్నారు. ఈ సామాజిక వర్గం నుంచి రాజ్యసభ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ సీటుని మీరు వారికే కేటాయిస్తున్నారా లేదా? సమాధానం చెప్పండి. మీరు బాగా చేశారా, మేము బాగా చేశామా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంటు స్థానాలు కేటాయించింది. మీ ఈవీఎం మోడీలో ఓడిపోయాం. 2 పార్లమెంటు, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు స్థానాలను సెట్టిపల్లి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. 2 ఎమ్మెల్సీ స్థానాల్ని ఇక్కడ అమలాపురంలో సూర్యనారాయణరావు, అక్కడ కౌరు శ్రీనివాస్ కేటాయించారు. మీరు దాని మీద 2 ఏళ్ళు అయింది. కనీసం మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆ సామాజిక వర్గంలో ఆ స్థానాన్ని కేటాయించే పరిస్థితులు ఉన్నాయా? లేదే. దానికి తోడు 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. రాజమండ్రి రూరల్ గాని, రామచంద్రపురం గాని, పాలకొల్లు గాని. మీరేం చూస్తున్నారు? మీ చూపు ఎక్కడుంది? అంటే కళ్ళు గీసుకునేవాడి కళ్ళే గీసుకోవాలనేటువంటి మీ చూపుకి, కళ్ళు గీసుకునేవాడి కలలు నెరవేర్చాలనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చూపుకి చాలా తేడా ఉందండి. మీ నాటకాల్లో వాస్తవాలు తెలుసుకోలేరని మీరు బ్రహ్మాండమైనటువంటి స్క్రిప్ట్ రాసి నాటకం వేస్తుంటే, ఇంత వయసు వచ్చింది, మీరు 4వ మారు ముఖ్యమంత్రి, ఈ సామాజిక వర్గాల స్థితిగతులు ఇప్పుడు తెలుసుకుంటారా? అంటే వీళ్ళ వెనుకబాటుతనానికి, వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి, వీళ్ళ పట్ల సమాజం చూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి విషయాలకి కారకులు మీరవుతున్నారని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. మీ నాటకంలో ఎడకళ్ళు పుల్లగా, మంటలేని చేపల కూర బాగాలేదండి చూడడానికి. మీరు ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ఏంటో చూసుకోవాలి. ఇవాళ విద్యార్థుల్ని ఆడుకుంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు,
ఈ కులాల వాళ్లే చదువుతారు ఈ ప్రభుత్వ పాఠశాలలో, ఈ కులాల వాళ్లే చదువుతారు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టకముందు ఈ గీత తీసుకునేటువంటి కులాల్లో పుట్టినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ చదవాలా. కానీ ఆయన పెట్టినటువంటి గొప్ప వరం ఫీజు రియంబర్స్మెంట్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఈ వర్గాల్ని ఆదుకోవడం కోసం ఆయన చేసినటువంటి కృషి. మీరు మాట్లాడి చాలా సందర్భాల్లో బీసీలు అంటారు, ఏం ప్రచారం చేయించారు మీరు? 56 కార్పొరేషన్లు పెట్టారు, వాళ్ళకి ఏమి ఇచ్చారని అడిగారు. మీరేమిచ్చారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు 40 కార్పొరేషన్లు ఫిల్ చేశారు, ఇంకా 16 చేయలేదు. 16 కులాల్లో ఉన్న వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతున్నారు. మరి దాని మీద మీరేం మాట్లాడరే? అంటే మీది ఒకటే లక్ష్యం, మీకు ప్రత్యర్థి ఎవరైతే వాళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల మనసు వాళ్ళ మీద విరిచేయటమే ఒక్కటే మీకు తెలుసు. పనిచేసి మెప్పించి ఒప్పించి ఓటు వేయించుకునే పద్ధతి మీ దగ్గర లేదు. స్పష్టంగా అది అర్థమవుతున్నటువంటి అంశము. మీరు మీ బడ్జెట్లో, నేను దాని తర్వాత మాట్లాడతాను, నిన్నటి డ్రామాలో మీరు చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో, మీరు నటించినటువంటి డ్రామా, చేసింది కాదు, మీరు నటించారు, చాలా మంది డైరెక్ట్ చేశారు. ఈ డైరెక్షన్ లో ఆ డైరెక్టర్తో మరి మీకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లో కొన్ని దొరికిపోయే అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కదా, మరి అటువంటి విషయాల పట్ల, అంటే ప్రజల్ని మోసం చేయడానికి వేషాలు వేస్తే, మరొకసారి చెప్తున్నాను సార్, మోసం చేయడానికి వేషాలు వేస్తే, పాపం వేయటానికి మీ సహచరుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నటించడానికి. మీరు నటుడైపోవాలి, ఆయన్ని మించారు మీరు అనుకుంటున్నారా ఏంటని నాకు అనుమానం వచ్చింది నిన్న తునిలో జరిగినటువంటి సంఘటనని చూసి.